హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ గిరి లైఫ్ స్టైల్స్. ఈరోజు వ్లాగ్లో మేము మీకు గండికోటని చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా కర్నూలు నుండి గండికోటకు బై రోడ్ అయితే టోటల్ డిస్టెన్స్ 170 కిలోమీటర్ ఉంది. దానికి 3 అవర్స్ టైం పడుతుంది బై కార్ డ్రైవింగ్ అయితే. మేము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కర్నూలు నుండి బయలుదేరాము ఫ్రెండ్స్. కర్నూలు నుండి ఆళ్ళగడ్డ వరకు హైవేలో చాలా ప్రశాంతంగా బాగానే డ్రైవ్ చేసుకుని వచ్చేసాము. ఆళ్ళగడ్డ దాటిన తర్వాత గుండ్లకుంట పెద్దముడియం సిద్ధపల్లి అనే రోడ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నుండి మా డ్రైవింగ్ అడ్వెంచర్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగలేదు, చాలా ఇరుకైన రోడ్లు ఉన్నాయి. అందులోన మొత్తం గుండ్లకుంట పెద్దముడియం అనే విలేజ్లో వెళ్తుంది. చూడండి ఒకసారి మీరే కూడా రోడ్స్ ఎంత సన్నగా ఉన్నాయో. చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం చాలా పచ్చగా ప్రశాంతంగా విలేజ్ కాబట్టి బాగానే ఉంది. కానీ ఈ రోడ్లో మాకు ఎదురైన ఇబ్బంది ఏంటంటే మాకు ఎదురుగా ఒక ఆర్టీసీ బస్సు చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మా ముందు ఆపాడు. రోడ్ చాలా చిన్నవి అని తెలుసు, అయినా కూడా చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ ఉంటారు ఈ ఆర్టీసీ డ్రైవర్స్. సో ఒకవేళ మీరు ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి ఆగి వెళ్ళండి. ఇక్కడ చూడండి, జేసీబీ ఆడ పక్కన ఆపేశాడు. దాన్ని తప్పించుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంతే ఈ చిన్న రోడ్లు ఎదురుగా ఏదైనా ఒక పెద్ద వెహికల్ అయినా వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చుట్టుపక్కల బురద, అందులో ఆ రోడ్డు పక్క నుంచి చాలా గుంతగా ఉంటుంది. రోడ్డు కూడా డ్రైవింగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ కష్టాలన్నీ దాటుకొని జమ్మలమడుగు వరకు వెళ్ళిపోయాము. జమ్మలమడుగు దాటిన తర్వాత రోడ్స్ చాలా బాగానే ఉన్నాయి. జమ్మలమడుగు వచ్చేంత వరకు మాత్రమే ఈ రోడ్స్ సింగిల్ రోడ్డు బాగాలేదు, కానీ జమ్మలమడుగు దాటిన తర్వాత రోడ్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా విలేజ్ ఫ్రెండ్స్. ఈ విలేజ్లు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ విలేజ్లో చిన్న చిన్న పిల్లలు రోడ్లు ఆడుకుంటూ ఉంటారు. బర్రెలు, ఆవులు రోడ్లు ఎదురుగా వచ్చేస్తూ ఉంటాయి. వీలైన వరకు జాగ్రత్తగా స్లోగా వెళ్ళడమే ఉత్తమం ఫ్రెండ్స్ ఈ రోడ్లో. మొత్తానికి ఇలా చాలా కష్టాలు పడి డ్రైవ్ చేసుకుంటూ మధ్యాహ్నం 2 గంటలకి గండికోట చేరుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ హోటల్స్ ఏమీ లేవు, ఉన్నదల్లా ఒకటే హోటల్, అది హరిత హోటల్. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడిపిస్తుంది. అక్కడ టైంకి వెళ్తేనే ఫుడ్ ఉంటుంది, టైం తప్పించిపోయినామంటే ఫుడ్ దొరకదు ఫ్రెండ్స్. సో బెటర్ టు రీచ్ బిఫోర్ 2 o'clock. మేము 2 అయ్యాక వెళ్ళాం, కానీ మేము ఆ హోటల్కి వెళ్ళలేదు. పక్కనే ఇంకో చిన్న హోటల్, ఏదో శివలింగం అనే హోటల్ ఉంటే అక్కడ చిన్న ఫ్రైడ్ రైస్ తినేసి మళ్ళీ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్.
బయటే గండికోట రోడ్ మ్యాప్ ఉంటుంది, అదొకసారి చూసుకొని వెళ్ళొచ్చు కావాలంటే. లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడాలి అనేసి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఇలాగా గండికోట లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో లోపలికి కారు కూడా వెళ్తుంది ఫ్రెండ్స్, కాకపోతే అక్కడ కూడా అంతే, చాలా ఇరుగ్గా ఉంటుంది రోడ్లో. ఎదురుగా ఏదన్నా వేరే కారు, వేరే పెద్ద వెహికల్ ఏదైనా వచ్చిందంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఎందుకులే అని చెప్పి బయట ఆగిపోయాం, కానీ మళ్ళీ సరే అని ఇంకోసారి కారు లోపలికి వేసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎందుకు తీసుకొచ్చామరా బాబు అనిపించింది. బయట పెట్టేసి నడుచుకొని పోవడం ఉత్తమం అనిపించింది ఫ్రెండ్స్. ఇది రామప్ప టెంపుల్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ లోపల ఏ విగ్రహం కానీ ఏ దేవుడు కానీ లేరు, కానీ మన మూవీస్లో మాత్రం చాలా చోట్ల ఈ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. అదేనండి, సాహసం సినిమాలో గోపీచంద్ సాహసం చేస్తాడు కదా గుప్త నిధుల కోసం, అది ఈ టెంపుల్లోనే. అంతేకాకుండా పొలిమేర 2 సినిమాలో కూడా ఈ టెంపుల్ కనిపిస్తుంది. మీరు కూడా మాతో పాటు ఒక లుక్ వేయండి ఈ టెంపుల్ పైన. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. మేము వెళ్ళిన టైం ఏమో కానీ మంచి క్లైమేట్, చాలా ప్రశాంతంగా, ఫోటోషూట్కి మాత్రం అద్భుతంగా కనిపించింది ఫ్రెండ్స్ క్లైమేట్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో క్లైమేట్. ఏదో గ్రాఫిక్స్లో వచ్చినట్లే వచ్చింది ఫ్రెండ్స్ మా ఫొటోస్ అయితే. ఇది కత్తుల బావి అంట. ఇక్కడ కత్తులు కడుక్కునే వాళ్ళంట ఫ్రెండ్స్. యుద్ధం తర్వాత వచ్చి సైనికులు ఈ బావిలో దిగి కత్తులు కడుక్కునే వాళ్ళంట. ఎవరో చెప్పారు, మేము విన్నాము, అదే మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి గండికోట హిస్టరీ చూసుకుంటే, గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక కోట.
ఎర్రమల్ల పర్వత శ్రేణికి పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. దీనినే గండికోట అని కూడా పిలుస్తారు. పూర్వం కాకరాజు అంటే చిద్దన చోళ మహారాజు గండికోట నిర్మాణానికి పునాది వేసినట్లు గండికోట దుర్గం చరిత్ర ద్వారా తెలుస్తోంది. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కోవడానికి అనువుగా ఈ కోట నిర్మాణం జరిగింది. చుట్టూ లోతైన లోయలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన ఈ దుర్భేద్యమైన కొండలు, 300 అడుగుల దిగువలో ప్రవహించే పెన్నా నది కోటకు సహజ సిద్ధమైన రక్షణ కవచాలుగా ఉన్నాయి. గండికోటలో గిరిదుర్గాలుగా పిలువబడే కోటలు ఉన్నాయి. వీటి నిర్మాణ శైలి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాంకేతికంగా పరిజ్ఞానంగా అంతగా అందుబాటులో లేని సమయంలోనే పునాదులు లేకుండా ఏర్పాటు చేసిన ఈ కోట నిర్మాణ శైలి అద్భుతంగా ఉంది. కోట చుట్టూ ఉన్న పచ్చటి కొండలు, ఆ కొండల నడుమున ఉన్న పెన్నా నది ప్రకృతి ఆరాధకులకు ఎంతగానో ఆకర్షిస్తుంది. మాకు కూడా చాలా టైంపాస్ అయింది ఫ్రెండ్స్. ఫొటోస్ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇక్కడ ఉన్న నిర్మాణాలను చూసుకుంటే కోటలో చతురస్రాకారంగా రెక్టాంగులర్ షేప్లో కొన్ని బుర్జులు 40 వరకు ఉన్నాయి. కాకపోతే మేము అన్నీ చూడలేదు, కొన్ని మాత్రం చూసాము. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామాగ్రి, పౌరాల గోపురం, మినార్లు ఇలా చెప్పుకోదగ్గ కట్టడాలు కూడా ఉన్నాయి. నీటి వసతి కోసం చెరువులు, బావులు కూడా ఉన్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరిచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత. ఈ కోటలో ఉన్న శాసనాల్లో అంబదేవుడు, కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి ప్రస్తావన కూడా ఉంది. ఇది విజయనగర సామ్రాజ్య చరిత్రలో కూడా గండికోట ప్రస్తావన కూడా ఉండడం విశేషం. 16వ శతాబ్దంలో గండికోటను తిమ్మనాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఉంటూ ఈ గండికోటను పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు కుతుబ్ షాహీలు ఈ గండికోటను కుట్ర పని వశం చేసుకున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట అప్పటి రాజుల పౌరుషాలకు, యుద్ధ తంత్రాలకు నిలయంగా చెబుతారు. గండికోట లోయ. గండికోట ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడ లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. ఎర్రటి గ్రానైట్ శిలలు, లోయల నది ప్రవాహం, పక్షుల సవ్వడుల లోయ యొక్క అదనపు ఆకర్షణలు. ఇక్కడ రంగనాథ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కళాకారుల నైపుణ్యాన్ని చాటి చెబుతుంది. క్రీస్తు శకం 1557 నాటి ఒక శాసనంలో రంగనాథ ఆలయం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే రంగనాథ ఆలయం విజయనగర రాజుల నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. సాయంత్రానికి ఒక హోటల్లో రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాము. ఇదే మేము తీసుకున్న రూమ్. 2000 రూపీస్ మాత్రమే, రీజనబుల్గానే ఉంది ఒక రోజుకి. ఇక్కడే ఉండే లోకల్ పీపుల్కి మాత్రం ఇది ఒక మంచి ఆదాయంగా మాకు అనిపించింది. ఇదిగోండి, ఇదే మాకు ఇచ్చిన రూమ్. పదండి మీకు మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇదే మాకు ఇచ్చిన డబుల్ కట్ బెడ్. పక్కనే కింద వేసుకోవడానికి కింద ఒక చిన్న ఫోల్డబుల్ సింగిల్ కాట్ బెడ్ కూడా ఇచ్చినారు. మా పిల్లలు అంతా రెడీ అయినారు. మొత్తం బ్యాగులన్నీ సర్దుకోవాలి. ఇంకా సర్దుకొని అంతా కార్లో ప్యాక్ చేసేసుకుంటున్నాము. పక్కన ఏదో ఒక చిన్న కాకా హోటల్ ఉందంటే అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేయాలని చెప్పి వెళ్తున్నాం ఫ్రెండ్స్.
పక్కన ఒక చిన్న హోటల్కి వచ్చినాము. అక్కడ దోశ, ఇడ్లీ, వడ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే బాగానే వేస్తున్నారు. బాగా టేస్టీగా కూడా అనిపించింది. ముఖ్యంగా అక్కడ దోశకు కారం చట్నీ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. సో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము పక్కన ఏదో ట్రెక్కింగ్ పాయింట్ ఉందంటే అది చూద్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ ట్రెక్కింగ్ ఇప్పుడు జరగట్లేదు అనేసి. సో ఇక్కడ ఏదో అడ్వెంచర్ బోర్డ్ అయితే కనిపించింది, కానీ అక్కడ అడ్వెంచర్స్ చేయట్లేదు. కాకపోతే అక్కడ అడ్వెంచర్ చేయడానికి రోప్స్ గీప్స్ అన్నీ బాగానే కట్టున్నారు, కానీ అక్కడ జనాలు ఎవరు లేకపోయేసరికి ఎందుకులే రిస్క్ అని చెప్పి మేము అక్కడ అంత దూరం వెళ్ళలేదు ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళాం కాబట్టి కొంతసేపు అక్కడే ఉండి ఫోటోషూట్ చూసుకొని మళ్ళీ మేము వెనక్కి వచ్చేసాము. ఇదిగో చూడండి ఎలా ఉందో ఇక్కడంతా లొకేషన్. చాలా బాగా అయితే ఉంది, కానీ కొంచెం డేంజర్గా అనిపించింది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి పెన్నా నది ఎంత బాగుందో. ఇలా పెన్నా నది అందాలు చూసుకున్న తర్వాత బోటింగ్ వెళ్దామని పక్కనే బోటింగ్ పాయింట్ ఉంటే అక్కడికి వచ్చాము. సో మేము వచ్చిన టైం ఏమో కానీ బోటింగ్ కూడా ఎక్కువ జనాలు అయితే లేరు, కొంతమందే ఉన్నారు. సో టికెట్ తీసుకొని మేము బోటింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో డ్రైవర్ అయితే మేము అడిగినట్టుగానే స్లోగానే వెళ్ళాడు. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం స్లోగా వెళ్ళమని అడిగాము. సో ఇలా మొత్తం వేసుకొని బోటింగ్ స్టార్ట్ చేసాము. ఇది ఒక మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్తే ఒకసారి తప్పకుండా ఈ బోటింగ్ ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ గండికోట విశేషాలు. ఇంకొక రోజు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.